అండ్ అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. నిన్నైతే ఐకానిక్ టవర్స్ 5 గురించి చూశారు కదా. ఇవాళ మనకు ఐకానిక్ టవర్ 3 అండ్ 4 దగ్గర అయితే వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ మనకి ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ దానికి సంబంధించి కింద కాంక్రీట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 3 అండ్ 4కి సంబంధించి వర్క్ అయితే పరుగులు పెట్టేస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గరకు సంబంధించిన వర్క్స్ అండి. ప్రజెంట్ మీరు ఐకానిక్ టవర్ 3 దగ్గర చూసుకుంటే ఒక 20 డేస్ బ్యాక్ వీడియోలో ఈ యొక్క బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మాత్రం మొత్తం కూడా బురద ఒక జేసీబీ అనేది క్లీనింగ్ మాత్రమే చేస్తున్నది. ఇప్పుడు ప్రజెంట్ చూడండి 15 డేస్లోనే అసలు ఎంత చేంజ్ అంటే ఊహించని రేంజ్లో చేంజ్ అయితే వచ్చిందండి. ఎందుకంటే కింద కూడా మొత్తం ఫ్లోర్ లాగా కాంక్రీట్తో పోసుకొని దాని మీద మళ్ళీ ఐరన్ రాడ్స్ బెండింగ్ అవి చేసుకొని కాంక్రీట్స్ అవి పోసుకొని ఇప్పుడైతే వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా ఐకానిక్ టవర్ 4 వైపులో కూడా ఈ కాంక్రీట్ వర్క్స్ అనేది కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయండి. చూడండి ఎలా ఉందో. ఇదివరకు ఏంటంటే మనకు అక్కడ లారీలు కనిపిస్తున్నాయి కదా, కాంక్రీట్ లారీలు, అక్కడ వరకే జస్ట్ వర్క్స్ అనేటివి జరిగేటివి. ఇప్పుడు మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ రైట్ అండ్ లెఫ్ట్ 4 వైపులో కూడా వర్క్స్ అనేది ఈ యొక్క ఐరన్ రాడ్ బెండింగ్ వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా శరవేగంగా అయితే జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే మెయిన్ టవర్ ఉందో ఐకానిక్ టవర్ 3 అందులో మన కవర్ కాంక్రీట్తో కట్టారు కదా ఐరన్ రాడ్స్, అవన్నీ కూడా 20 డేస్ బ్యాక్ అన్నీ కూడా వంగిపోయిన ఐరన్ రాడ్లు క్లీనింగ్ చేయకుండా అయితే ఉండింది. ఇప్పుడు చూడండి ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదు. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని వంగిపోయినట్టువి పనికిరానటువంటి కూడా నీట్గా పక్కన పెట్టేసి రిమైనింగ్ ఐరన్ రాడ్స్ అన్ని కూడా తుప్పు పట్టిపోయింటే వాటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని కొంతవరకు కెమికల్ కూడా అప్లై చేస్తున్నారండి. మీరు చూసుకోవచ్చు అప్పటికిప్పటికి ఎంత జస్ట్ ఇదంతా కూడా మనకు ఒక 20 డేస్లోనే ఇంత చేంజ్ అయితే వచ్చిందండి. యాక్చువల్గా ఈ యొక్క ఐకానిక్ టవర్కి సంబంధించి మనకు ఆగస్ట్ మంత్లో అయితే వర్క్స్ అనేది స్టార్ట్ అయింది. ఆగస్టు సెప్టెంబర్ ఏం చేశారంటే మొత్తం కూడా ఈ యొక్క వీళ్ళకి కంపెనీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అంటే వీళ్ళ యొక్క షెల్టర్స్ ఇవన్నీ కూడా నీట్గా అయితే నిర్మించుకోవడం జరిగింది. ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో ఆ వర్క్స్ నవంబర్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి అయితే ఐకానిక్ టవర్ 3 దగ్గర మొత్తం కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ కానించి ఐరన్ రాడ్ బెండింగ్ కానీ ఇవన్నీ కూడా శరవేగంగా అయితే చేసుకుంటూ అయితే వచ్చేసారండి. ఇదంతా కూడా మీరు చూసేదంతా ఒక 20 డేస్లో జరిగిన వర్క్స్ ఇవన్నీ కూడా. మీరు నా వీడియో చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. అలాగే మనకు ఈ స్తంభాల్లాగా ఉన్నాయి కదా అవన్నీ కూడా మనకు డయాగ్రేడ్కి సంబంధించిన వర్క్స్ అండి. ఫ్లోర్ 4కి మనకి ఈ విధంగా అయితే సపోర్టింగ్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ మనం విజయవాడ రైల్వే స్టేషన్ మీద వస్తే మీకు అర్థమవుతుంది స్టీల్తో సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుంది కదా సపోర్టింగ్గా, అదంతా కూడా మనకు డయాగ్రేడ్కి సేమ్ అదే విధంగా ఈ యొక్క ఐకానిక్ టవర్స్కి ఈ యొక్క డయాగ్రేడ్కి సంబంధించి ఈ విధంగా అయితే రాబోతుందండి సపోర్టింగ్ వర్క్స్. మొత్తం కూడా ప్రజెంట్ ఏంటంటే ఐకానిక్ టవర్ ఏదైతే మెయిన్ ఐకానిక్ టవర్ ఉందో ఈ కోర్ కాంక్రీటు రాఫ్ట్ ఫౌండేషన్ డయాగ్రేడ్కి వాటికి సంబంధించి మొత్తం కూడా బేసిక్ ఏదైతే క్లీనింగ్ వర్క్స్ అవ్వాలో అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలగేషన్ అయితే చేసుకుంటున్నారు. అలాగే దాంతోపాటు ఈ చుట్టుపక్కల కాంక్రీట్ వర్క్స్ ఏదైతే ఉంటుందో వాటి చుట్టూ కూడా మొత్తం కాంక్రీట్ వర్క్స్ కూడా ఐరన్ రాడ్ అవన్నీ కూడా బెండింగ్ చేసుకొని, ఎందుకంటే ఐరన్ రాడ్ అనేది కొన్ని టన్నులు కొద్దిగా యూజ్ చేస్తున్నారండి. ఈ ఐరన్ రాడ్ బెండింగ్ అంటే ఆషామాషి విషయం కాదు. సో అది వర్క్ అనేది కొంచెం ప్రాసెస్ కాబట్టి అంటే చాలామంది అడుగుతున్నారన్నమాట డేకి డేకి చేంజ్ అయిపోవాలని చెప్పేసి. ఎందుకంటే ఐరన్ రాడ్ అలొకేషన్ అనేది మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా అసలు ఎలా ఉంది చూడండి. ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇటు సైడ్ ఉన్నది మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకోవాలంటే 3 to 4 డేస్ పడుతుంది. అవన్నీ అలొకేషన్ చేసుకున్న తర్వాత వాటి మీద కాంక్రీట్ వర్క్స్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మీరు చూసే మొత్తం కూడా ఈ కాంక్రీట్ వర్క్స్ జస్ట్ మనకు 25 డేస్లో జరిగిన వర్క్సేనండి ఇవన్నీ కూడా. మొత్తం కూడా ఎంతలా క్లీన్ అయిపోయిందంటే చేంజ్ అయిపోయిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే మాకు వీడియో తీస్తుంటే అర్థమవుతుంది. సో ఆ విధంగా అయితే ఉంది. ఇదంతా కూడా మిరాకిల్ అండి. ఇదంతా కూడా 20 డేస్ బ్యాక్ చూసుకుంటే బురద జస్ట్ ఒక జేసీబీ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నది. ఇప్పుడు చూసుకుంటే మొత్తం కూడా కింద కాంక్రీట్ వర్క్స్ అయిపోయి ఈ యొక్క బాక్సులు అవి కట్టున్నారు చూడండి. వాటన్నిటి కూడా ఏం చేస్తారంటే అండి అక్కడ మీకు లోపల ఐరన్ రాడ్స్ అనేది అలొకేషన్ చేసుకోమన్నారు. లోపల మీకు ఐరన్ రాడ్స్ అలొకేషన్ కనిపిస్తుంది చూడండి మొత్తం బెడ్లాగా. వాటిని తీసుకుని వచ్చి వీటికి సరిపడా అలొకేషన్ చేసుకుంటారు. అందులో పెట్టుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారు. నిన్న మీరు ఐకానిక్ టవర్ 5 దగ్గర మీరు చూసుకోవచ్చండి దిమ్మల్లాగా అయితే ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పెట్టుకొని పోసుకుంటూ అయితే వస్తున్నారు. సేమ్ అదే విధంగా అయితే ఇక్కడంతా కూడా వర్క్ అనేది జరుపుకుంటూ వస్తుందన్నమాట. ప్రజెంట్ దానికి సంబంధించి కిందంతా కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ వీక్ అంతా కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్ అయితే ఈ కింద ఏదైతే ఫ్లోర్ వర్క్స్ ఉంటుందో అవన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత ఇంకా ఏదైతే ఈ బాక్స్ ఫిల్లింగ్ ఉంటుందో ఇదైతే ఫిల్ చేసుకుంటూ వస్తారు. మీరు చూసుకోవచ్చండి ఐకానిక్ టవర్ 3 ఎదురుగా ఉండేది. సో
చూడొచ్చు ప్రజెంట్ మొత్తం కూడా నీట్గా ఎక్కడెక్కడ క్లీన్ చేసుకొని ఐకానిక్ టవర్ని అలా పెట్టుకున్నారు పక్కన. దాని చుట్టూ ఉన్నట్టు మొత్తం కూడా బేసిక్ ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. అలాగే మనకు ఏదైతే ఈ ఐకానిక్ టవర్స్ కడుతున్నారో మిడిల్లో మన కోర్ కాంక్రీట్తో కడుతున్నారు కదా, అది మనకు ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం 15 డేస్ నుంచి 20 డేస్ లోపలే అయిపోతుంది అనమాట. సో మీరు ఆ విధంగా వేసుకున్న ఒక్కొక్క ఫ్లోర్కి 15 డేస్ వేసుకున్న మనకు 39 ఫ్లోర్స్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వరకు మట్టి అంతా కూడా దెబ్బలుగా ఉండేది. ఇక్కడంతా కూడా మనకు వెయిట్ టెస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం మట్టిని మొత్తం ఈ ఐకానిక్ టవర్ చుట్టూ ఒక చదునుగా అయితే చేసేసారండి నీట్గా. అలాగే మనకు ఐకానిక్ టవర్ 4 మీరు ఎదురుగా చూసేది, ఇక్కడంతా కూడా మొత్తం వెహికల్స్ అయిపోవడానికి గ్రావెలు, ఈ యొక్క కంకర ఇవన్నీ కూడా నీట్గా అయితే తోలుకొని మొత్తం ఒక వేలాగా అయితే చేసేసారు. చూశారు కదా, మీకు అదే 20 డేస్ బ్యాక్ వీడియోలో చూసుకుంటే రౌండ్గా కూడా గొంతులాగా తవ్వేసి అయితే ఉండే. ఇప్పుడు ఆ సీన్ లేదండి, మొత్తం కూడా మట్టిని ఒక లెవెల్లో తీసేసి ఐకానిక్ టవర్ 3 and 4 చుట్టూ జరిగే మొత్తం కూడా ప్లేస్ అంతా కూడా ఒక చదునుగా చేసి ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారు. అలాగే మీరు ఐకానిక్ టవర్ 4 దగ్గర కూడా మీరు చూసుకోవచ్చు, అప్పటికి 20 రోజుల ముందు చూసిన వీడియోకి ఇప్పుడు వీడియోకి ఎంత తేడా ఉందో చూడండి. మొత్తం ఎంత క్లీన్ చేశారంటే ఐకానిక్ టవర్ 4 దగ్గర చూడండి, వెనకాల మొత్తం కూడా ఐరన్ రాడ్స్ ఎలా పడితే అలా ఉండే, ఎక్కడ కూడా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. మొత్తం కూడా నీట్గా అయితే రిమూవ్ చేసేసుకొని ప్రజెంట్ మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇక్కడ మ్యాన్ పవర్ ఏంటి లేదని. ప్రజెంట్ నేను ఏంటంటే లంచ్ టైంలో 1:40కి అయితే వీడియో తీస్తున్నానండి. యాక్చువల్గా వీళ్ళకి లంచ్ టైము 1 to 2 వరకు అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను ఆ టైంలో అయితే తీస్తున్నాను అనమాట. అలాగే పైన అంతా కూడా సీసీ కెమెరాలు, ఈ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనకు లైట్స్ అయితే వేసుకున్నారండి నైట్ వర్క్ చేయడానికి. మొత్తం కూడా అటు సైడ్ అంతా కూడా లైట్స్, రాత్రి పక్కల్లో అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కొన్ని మెటీరియల్ కూడా వచ్చినాయి చూడండి, అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కోర్ కాంక్రీట్కి యూజ్ చేయడానికి మెటీరియల్. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్లో మీరు ఇంతకుముందు వీడియోలు చూసుకుంటే అర్థమవుతుంది ఐరన్ రాడ్స్ ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ మొత్తం క్లీన్గా చేసేసి ఇప్పుడు ఐరన్ రాడ్ ఇక్కడ మీరు మెటీరియల్ ఇవన్నీ కూడా కనిపిస్తుంది కదా రౌండ్గా, ఇదంతా కూడా ఫ్యూచర్లో మనకు వర్క్ స్పేస్ అయితే అవుతుందండి. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ కూర్చోవడానికి అవన్నీ కూడా. అలాగే మనకి ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదండి, దానికి సంబంధించి లేట్ అనేది లేకుండా దాదాపు ఒక 5 లారీల కాంక్రీట్ వచ్చినాయి చూడండి. ప్రజెంట్ 2 అయితే ఏదైతే వర్క్ చేస్తుందో అక్కడైతే ఉంది, రిమైనింగ్ 3 అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఒక లారీ అయిపోతే ఇంకో లారీ అయితే స్పాట్కి అయితే వెళ్ళిపోతుంది. ఆ విధంగా అయితే అంత ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. దీన్ని బట్టి మీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఇదంతా కూడా క్లీనింగ్ చూడండి ఎంత నీట్గా చేసేస్తున్నారు మొత్తం. ప్రజెంట్ ఇదండి 3 and 4కి సంబంధించిన వర్క్ స్పేస్ అండి. ఇదంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అటు సైడ్ మొత్తం ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. మొత్తం కూడా నీట్గా చేసుకొని ప్లేస్ అంతా కూడా నీట్గా చేసుకొని ఇవన్నీ కూడా నీట్గా చేసుకున్నారు మొత్తం. అలాగే సీసీ కెమెరాలు అన్నీ కూడా ఇన్స్టాల్ చేసి అయితే పెట్టుకున్నారు. ఇదండి చూశారు కదా, ప్రజెంట్ మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర కూడా వర్క్స్ అనేది శరవేగంగా అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ మొత్తం 2 ఐకానిక్ టవర్ దగ్గర క్లీనింగ్ వర్క్స్ కానీ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా తుప్పు పట్టిపోయినట్టు అలాగే వంగిపోయినట్టు అన్నీ కూడా నీట్గా కటింగ్ చేసుకొని రిమూవ్ చేసుకొని అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నారు. అలాగే దానికి సంబంధించి డయాగ్రిటీకి సంబంధించి సపోర్టింగ్ వర్క్స్ కానీ అలాగే మీరు చూసారు కదా ఎంత వర్క్స్ జరుగుతుంది, ఐరన్ రాడ్ అలొకేషన్ కానీ కాంక్రీట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. సో ఇదనమాట, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.